మేము టొమాటో రైస్ చేయబోతున్నాం. టొమాటో రైస్ కావాల్సిన పదార్థాలు: 2 టమాటాలను మంచిగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే తొందరగా ఫ్రై అవుతుంది. ఇదిగోండి 2 టమాటో కట్ చేసిన చిన్న చిన్న ముక్కలు. నేను ఇద్దరికి సరిపడా రైస్ తీసుకుంటున్నాను. రైస్ చాలా వేడిగా ఉంది. ఇది మంచిగా కలుపుకోవాలి. అప్పుడైతే ఉండలు ఉండకుండా మంచిగా ఫ్రై అవుతుంది. స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోవాలి. కడాయి వేడి అయిన తర్వాత 2 పావుల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యే వరకు కొంచెం గ్యాస్ ఫుల్ పెట్టుకోవాలి. వేడి అయిన తర్వాత జీలకర్ర, ఆవాలు, మెంతులు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అవి చిటపట్లాడుతూ ఉంటాయి. తర్వాత కట్ చేసిన టమాటా ముక్కలను వేసుకోవాలి. గ్యాస్ సిమ్లో పెట్టుకోవాలి, లేదంటే మాడిపోతుంది. ఇప్పుడు ఫుల్ పెట్టుకొని మంచిగా టమాటాలు మెత్తగా కుక్ అయ్యేటట్టు కలుపుకోవాలి. ఒక 5 మినిట్స్ అలాగే ఫుల్ మంటలోనే పెట్టి ఉంచాలి. 2 మినిట్స్కి ఒకసారి కలుపుకోవాలి. ఇలా ఒక గంటతోటి ఒకసారి ఇట్లా కలుపుతూ ఉంటే కుక్ అయింది తెలుస్తుంది. ఇలా చేయడం వల్ల టమాటా ముక్కలు తొందరగా ఉడుకుతాయి. ఇప్పుడు 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. మంచిగా కలుపుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. మేమైతే అన్నంలో సాల్ట్ వేసుకుంటాం, అందుకని ఈ టమాటాలో కొంచెమే వేస్తున్నాను సాల్ట్. మేము అన్నం వండేటప్పుడు సాల్ట్ వేసి వండుకుంటాం. ఇప్పుడు కలిపి పెట్టుకున్న రైస్ని వేసుకోవాలి. కొద్ది కొద్దిగా మంట లో ఫ్లేమ్లో ఉంచుకోవాలి. ఇట్లా ఉండలు లేకుండా కలుపుకుంటూ వేసుకోవాలి, లేదంటే అన్నం మొత్తానికి టమాటా ఆయిల్ అదేం పట్టదు. ఇప్పుడు మంచిగా కలుపుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, టమాటో రైస్ ఇది మంచిగా కలుపుకున్న తర్వాత మొత్తం ఎల్లో రైస్ వస్తుంది, ఎల్లో కలర్ వస్తుంది. ఫ్రెండ్స్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్, నేను ఇవి కొత్తగా చేస్తున్న వీడియోస్. లాస్ట్గా కొద్దిగా కొత్తిమీర వేసుకొని కలుపుకొని కొత్తిమీర వేసుకున్న తర్వాత కలుపుకొని గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, టమాటో రైస్ రెడీ. టేస్ట్ చూద్దాం ఫ్రెండ్స్. చాలా బాగుంది.